You say that I'm psychotic, but then you like it like that. It's like every time the conversation changes and I want you right back, right back. You say that I'm hypnotic and that I caught you like that. It's like every time I walk into the room, you know you want what I have, I have. Turn it on, turn it off. Can't tell if I love you right back. Moving in, moving on. Turn it on, turn it off. Can't tell if I love you right back, but you love me like that. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. సో మరొక కొత్త సిరీస్తో అయితే మేము ముందుకు వచ్చామండి. సో ప్రస్తుతానికి నేనైతే ముంబై ఛత్రపతి ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. సో ఈసారి మా ట్రిప్ వచ్చి చలో ముంబై. సో ప్రస్తుతానికి ముంబైలో ఉన్నాం. మేమైతే ఫుల్గా ముంబైని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. హోప్ మీరు ముందు సిరీస్ ఎలాగైతే రెస్పాండ్ ఇచ్చారో, మంచిగా సపోర్ట్ చేశారో అండ్ యూ షోడ్ యువర్ లవ్, ఈ ముంబై సిరీస్ని కూడా అలాగే మీరు మంచి రెస్పాన్స్ ఇస్తారని అండ్ హోప్ యూ గైజ్ ఆల్సో విల్ లవ్ ఇట్. సో వీఆర్ సో మచ్ ఎక్సైటెడ్. మేమైతే ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మా హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో స్టే ట్యూన్ ఫర్ ముంబై సిరీస్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫైనలీ రెడీ అయితే అయిపోయామండి. ఎప్పుడు అనుకుంటాం కానీ లాస్ట్ మూమెంట్ వరకు బిజీయే. సో దారిలో వెళ్తున్నప్పుడు నేను మీతో మాట్లాడతాను. సో ఇప్పటికైతే ప్యాక్ చేసి డోర్ లాక్ చేసి బయలుదేరిపోతున్నాం. పట్టేసాయండి. ఎలాగంటే లిటరల్గా ఈడ్చుకొచ్చాను అందరు నేనే. ఎందుకంటే ఇంకెంత సర్దుతున్నా ఏవో ఒకటి ఉండిపోతున్నాయి. పైగా ఈరోజు సండే ఒకటి, చర్చ్ చూసుకొని వెంటనే బయలుదేరడం కదా. పైగా ఒక ఫంక్షన్, అక్కడ భోజనాలు, ఒకే రోజు అన్నీ ఏమంటారు కలిపి కొట్టాయి. ఫైనల్గా రోడ్డు మీద పడ్డామండి. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. అయితే కొంచెం అనుకూలించింది ఏంటి అని అంటే వాతావరణం క్లౌడీగా తయారైంది. వెళ్ళినంత వరకు వర్షం పడకుండా ఉంటే చాలు. ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంది, చల్ల గాలి తగులుతుంది కదా. ఇప్పుడు వరకు హడావిడి రన్నింగ్ అయిపోయింది. అంటే ఫుడ్ నవలకుండా మింగేసామండి. టైంకి వచ్చాము, చూడాలి నాన్న. మరి అంకుల్ వెళ్ళిపోతారు నాన్న. అంకుల్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చామండి. కంగారుగానే ఉన్నాం. ముందు లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయిపోతేనే కానీ సో ఆ టెన్షన్ అనేది ఒరే క్రిస్సి సో లగేజ్ అయితే పంపించామండి. ఫస్ట్ టైం లగేజ్ దగ్గర ఏ ఇష్యూ లేకుండా పంపించేసి ఫ్రీగా వెళ్తున్నాము. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక అడ్జస్ట్మెంట్, ఏదో ఒక ప్రాబ్లమ్. ఈసారి మాత్రం ఇంకా ఉందండి, చాలా ఉంది. ఇంకా 30 kgs మేము క్షమించేసామండి. అది కూడా ఓన్లీ చెక్ ఇన్. ఇంకా 30 kgs ఉంది. హ్యాండ్ లగేజ్ అందరమే ఉన్నాయి. 35 kgs ఉంది. ఇంకా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయింది తిని. మళ్ళీ మా చిన్నోడు అప్పుడే ఆకలి అంటున్నాడు, ఏదో ఒకటి కొనాలంటున్నాడు. చూద్దాం రండి ఏముంటాయో. ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అండి, ఇప్పటి నుంచి మొదలు. సో ఫైనల్లీ సాధించాడండి బర్గర్ అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాడు. అబ్బా చాలా హాట్గా ఉంది. క్లోజప్ చూపించు. ప్యాకింగే చాలా దరిద్రంగా ఇచ్చాడండి. 300 రూపీస్ తీసుకున్నాడు బర్గర్కి. చూడండి, అల్యూమినియం ఫాయిల్లో ఇలా ప్యాక్ చేసి ఇచ్చాడు. అది ఎప్పటి వరకు అంటే ఫ్లైట్ ఎక్కినంత వరకేనా అండి? ఫ్లైట్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్లో అంటాడు, మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఎయిర్ హోస్టెస్ వచ్చి ఏదో ఒకటి అడుగుతుంది కదా, ఫ్రెష్ జ్యూస్ సార్, డ్రింక్ సార్ అని. సో అప్పుడు ఇంక మళ్ళీ మొదలు పెడతాడు అనమాట. ఇది ప్రస్తుతానికి కదా, ఒక అరగంట కదా. సో ఫైనల్లీ బోర్డింగ్ అండి. ఎయిర్ ఇండియాలో ఫ్లై చేస్తున్నాం ఈసారి. టైం వచ్చేసి 3:45 అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ క్రిస్ ఏమో బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు. అవి సరిపోక నిమ్కీలు తిన్నాడు. నిమ్కీలు అంటే పింకీలు. చెప్తాను పింకీలు అంటే ఏంటో. కేక్ తిన్నాడు.
ఇప్పుడు మా బుర్ర తింటాడు ఫ్లైట్ ఎక్కిన తర్వాత. ఈ రన్వే చూస్తున్నప్పుడు రిచ్ క్రిస్టియాలు అంటున్నారండి, ఇంత మన ప్లేస్ ఉంటే క్రికెట్ ఆడుకోవచ్చు కదా అంటున్నారు. ఎంత ప్లేస్ ఉందో చూడండి, ఎంటీ ప్లేస్, ఫ్లోరింగ్ చేసి. ఫైనల్లీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న మాట, పాత వాళ్ళకి అలాగే కొత్త సబ్స్క్రైబర్స్ అలాగే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి, మేము ఇలా ఫ్యామిలీగా ట్రావెల్ చేయడం లేకపోతే ఇలా ట్రిప్స్ చేయడం మీకు నచ్చినట్టయితే కింద కమెంట్స్లో ట్రిప్ అని కమెంట్ చేయండి. అలాగే ఎంతమంది అయితే మీలో ముంబై సిరీస్కి ఎగ్జైటెడ్గా ఉన్నారు కింద కమెంట్స్లో ముంబై అని కూడా టైప్ చేయండి. ఎందుకు అనంటే మాకు కూడా అది చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. బికాస్ ఇంతమంది వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే మేము చేస్తున్న వీడియోస్ లేకపోతే కంటెంట్ చూడాలని వెయిట్ చేస్తున్నారని చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఆ ఎంకరేజ్మెంటేనండి దట్ ఈస్ ఏమంటారు, మమ్మల్ని పుష్ చేస్తుంది ముందుకి, ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి, ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. సో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత స్నాక్స్ అయితే సర్వ్ చేశారండి. మేము ఈసారి ఎయిర్ ఇండియాలో జర్నీ చేస్తున్నామండి. సో ఎయిర్ ఇండియా వాళ్ళు అయితే స్నాక్స్ సర్వ్ చేశారు. రిచ్ క్రిస్టి వాళ్ళకి అయితే చాలా స్నాక్స్ చూసేసరికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ముఖ్యంగా ఏదైతే మీరు చూస్తున్నారో నాన్ వెజ్ సర్వ్ చేసుకున్నాం. అలాగే ఆ డెజర్ట్ అండి, మలై కేక్ అనుకుంటాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది. రిచ్ క్రిస్టి వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఫీస్టేనండి. మీరే చూస్తున్నారు వాళ్ళ ఫేసెస్లో ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు. ఇలా స్నాక్స్ కంప్లీట్ చేసే లోపే మాకైతే డెస్టినేషన్ అయితే వచ్చేసిందండి. ఫైనల్గా జోషి అయితే టీతో ఎండ్ చేశాడు అనమాట. సో చక్కగా మేమైతే మా ఫ్లైట్ జర్నీ ఎంజాయ్ చేసాం. హలో, థ్యాంక్ యూ. ఫైనల్లీ రీచ్ ముంబై. టైం వచ్చేసి 6:15 అవుతుందండి. 6:15 అవుతుంది. నీకు చెప్తాను, ఒక స్టోరీ చెప్తాను. ఫ్లైట్లో మాట్లాడడానికి అవ్వలేదు. పద. సో వీడు ఇప్పుడు మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతున్నాడండి. మీకు గుర్తుందా? ఇవి ఏంటో చూడండి, మొత్తం ఇవన్నీ బాటిల్స్, కీ చైన్స్, కప్స్, విషింగ్ బాటిల్స్, దాంతో డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతున్నాడు. స్టార్టింగ్ ఏమో అక్కడేమో ఏం తిన్నావురా, బర్గర్ తిన్నాడు, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాడు. ఫ్లైట్లోకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఫ్లైట్లో స్నాక్స్ ఇచ్చారు, అవి తిన్నాడు. పింకీస్ తిన్నాడు, కేక్ తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈరోజు వీడు ఫస్ట్ టైము బిజినెస్ క్లాస్ సీట్స్ చూసాడండి. ఇంకా ఫ్లైట్లో కూర్చుని ఏడుపండి, ఏంటంటే బిజినెస్ క్లాస్ బుక్ చేయండి, నెక్స్ట్ టైం నుంచి బిజినెస్ క్లాస్ బుక్ చేయి అంటున్నాడు. మేబీ వాడు అన్నందుకన్నా నెక్స్ట్ టైం నుంచి బిజినెస్ క్లాస్ ట్రావెల్ చేద్దాం. అమ్మ వెళ్తా వాష్రూమ్. సో ఫైనల్లీ ల్యాండ్ అయిపోయామండి. ల్యాండ్ అయిపోయిన తర్వాత కొంచెం అందరం ఫ్రెష్ అయ్యి ఇగో సో ఇప్పుడైతే మా లగేజ్ తీసుకోవడానికి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ హాలిడే మూడ్లోకి అయితే వచ్చామండి. కొంచెం కూల్గా ప్రశాంతంగా అయితే ఉన్నాము. బయటికి వెళ్ళాలి సిటీ లోపలికి వెళ్ళిన తర్వాత, అప్పుడు హోటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చక్కగా మేమైతే రిలాక్స్ అయ్యి చూపిస్తాము. ప్రతి ట్రావెలేటర్ దగ్గర ఇలాంటివి ఉన్నాయండి, చాలా బాగున్నాయి డెకరేషన్ కానీ అది ఎయిర్పోర్ట్ దగ్గర మాకు నచ్చింది చాలా. సో మా లగేజ్ తీసుకోవడానికి అయితే వచ్చామండి, తీసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే హోటల్ ముందుగా బుక్ చేయలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకొని చేసుకోవచ్చు అని. బట్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క డేకి అయితే ముందు బుక్ చేస్తాము, తర్వాత అది బాగుంటే కంటిన్యూ చేద్దామన్నాడు జోషి. సో బుక్ అయితే చేస్తాడు అనమాట. జోషి అదే ప్రాసెస్లో ఉన్నాడు, అదిగోండి వెనకాతలు చూడండి, ఆధార్ కార్డు తన డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాడు. సో మేమైతే లగేజ్ పిక్ చేసుకుంటాము, పిక్ చేసుకుని విల్ గో అవుట్. మేము హోటల్ అయితే బుక్ చేయలేదండి, ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి. హోటల్ బుక్ చేద్దామంటే ఏ హోటల్కి 5-10 రివ్యూస్ మించి లేవు. ఆ రివ్యూల్లో 4-5 బాగాలేదు. సో 6 days ఉంటాం కదా, దొరికిపోతామేమో అని భయం. అలాగని 6 daysకి పే చేసేస్తే మళ్ళీ బాగాలేదు అంటే ఇంకా 6 రోజులు దాంట్లోనే ఉండాలి. ఇంకోటి ఏంటంటే లొకేషన్ గురించి చాలా కన్ఫ్యూజన్ అండి.
ఏంటి కోబా అదేంటి కొలాబాలో ఉండాలా, అంధేరి వెస్ట్లో ఉండాలా, ఇంకోటి ఇది బాండ్రాలో ఉండాలా, జూహులో ఉండాలా అని. అందుకే నేను ఏం చేసామంటే ప్రస్తుతానికి బాగా టైర్డ్ అయి ఉన్నాము. మీకు మాట చెప్పాలి, మేము ట్రావెలర్స్ కాదండి, ఫుల్ టైం ట్రావెలర్స్ కాదు, పార్ట్ టైం. మా వర్క్స్ చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఫ్యామిలీని చేసుకుంటూ ట్రావెల్ చేస్తాం. కాబట్టి ఎప్పుడు చూసినా మేము టైర్డ్ అయి ఉన్నా అంటాము. ఎందుకంటే ట్రావెల్ స్టార్టింగ్ వరకు వర్క్ చేసుకుని వస్తాము, ట్రావెల్లోనే మేము రిలాక్స్ అయ్యేది. కాబట్టి ఒక కొత్త ట్రావెల్ ఏమంటారు స్టే ఆప్షన్స్ అయితే చెప్తున్నాను. ఇది ఒకవేళ సక్సెస్ అయితే చూద్దాము, విల్ షేర్, లేదంటే మేము దొరికిపోయినట్టే, చూద్దాం. నాకు హాలిడే మూడ్ వచ్చింది అప్పుడు. క్రిస్ గాడు అయితే ఎయిర్ ఇండియాలోనే వెళ్దాం అంటున్నాడండి. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మా రీజన్ చెప్తాను. లగేజ్ గురించి అసలు ఆలోచించే అవసరం లేకుండా, అంటే బాగా పిసినారితనం చేస్తున్నారు కదా. 15 kg 7 kg ప్రైస్ కూడా, టికెట్ ప్రైస్ కూడా నార్మల్ ఉంది, బాగానే ఉంది. దాంతోపాటు ట్రీట్మెంట్ చాలా బాగుందండి, హార్ష్గా లేరు. ఇండిగో వాళ్ళు అయితే కొంచెం హార్ష్గా ఉంటారు, వీళ్ళు చాలా బాగున్నారు. మెయిన్ ఏంటి అంటే క్రిస్సీకి స్నాక్స్ ఇచ్చారు మధ్యలో, అడిగి బాగుంది. అంటే మేత రెగ్యులర్గా ఉంటే కాబట్టి నెక్స్ట్ నుంచి రిటర్న్ ఫ్లైట్ బిజినెస్ క్లాస్ అంట. అమ్మమ్మని తెచ్చాం కదా, సో బుక్ అయిందండి, కన్ఫర్మేషన్ వచ్చింది, చూద్దాం రండి. ఇది ఛత్రపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబైలో ఉన్నాము. సో ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగున్నదండి. అంటే రిచి క్రిస్ వాళ్ళు ముందు అంటున్నారు ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉంది డాడీ అని అంటున్నారు. వాళ్ళకి సేమ్ అంబియన్స్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ చాలా కూల్గా, రష్ ఉన్నా కూడా చాలా ఏమంటారు హర్రీ బరీ హజుల్ అది లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నది. ప్రస్తుతానికి మేమైతే ఇప్పుడు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నామండి. జోషి బుక్ చేయాలి, అది కూడా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాడు అనమాట. సో ఓలా బుక్ చేయడానికి అయితే వచ్చాము. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ గురించి చెప్పారండి. ఊబర్ రేట్ ఎక్కువ ఉంటుందంట, ఇంకా ఏవో ట్యాక్సీ సర్వీసులు ఉన్నాయి, అవి చూస్తే చాలా రేట్ చెప్తున్నారు. మేము ప్రస్తుతం అయితే 6 km డిస్టెన్స్లోకి వెళ్తున్నాము. దానికి ఎక్స్యూవీ బుక్ చేశాను, ఎందుకంటే లగేజ్ ఉంది, 6 members ఉన్నాము కాబట్టి 670 రూపీస్ అంత వచ్చాడా. నెంబర్ చూడు. సో అన్ని డీటెయిల్స్ ముందు ఇస్తాను నేను. 6 days ఉంటాం కాబట్టి ఏది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది. ప్రస్తుతం అయితే బుక్ చేసాము, ఓలా బుక్ చేసాము. ముంబై అవరే. సో బయటకైతే వచ్చేసామండి. కానీ ఈ ఓలా అవి పికప్ చేసుకునే దగ్గర లిటరల్గా సంతలా ఉందండి. సంత కంటే ఘోరంగా ఉంది. అంటే ఆర్గనైజ్డ్గా లేదు. అందరూ ఒకేసారి ఒక 500-600 కార్లు ఒక సెల్లార్లో పెట్టేసి హార్న్ కొడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంత దారుణంగా అనమాట. చాలా మేబీ 1/2 hour 45 minutes తర్వాత బయటకు వచ్చాము. ఆ పిల్లర్ దగ్గర రమ్మంటారు, ఈ పిల్లర్ దగ్గర రమ్మంటారు, ఈ లగేజ్తో ఫైనల్లీ బయటకైతే వచ్చాము. ఫైనల్లీ మా హోటల్కి అయితే వచ్చేసామండి. అంటే కొత్త ప్రయోగం చేస్తున్నాం, ఎలా ఉంటుందా అని టెన్షన్ పడ్డాము. అంటే నేను కాదులేండి, జోషి ట్రైల్ వేసాడు, మాకు తెలియదు ఏం బుక్ చేస్తున్నాం ఏంటో అని. ఇంకోటి ఏంటంటే ఈసారికి కాంప్రమైజ్ అయిపోదాం అనుకున్నామండి. సర్లే ఇంక 6 days. ఇంకోటి ఏంటంటే బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము, ఏదో దాంట్లోకి వెళ్ళిపోదాము అక్కడ అనుకున్నాము. బట్ ఒక ప్రయోగం అయితే చేశాను, ఎందుకో ఆ టైంలో థాట్ వచ్చింది. సో ఇదైతే ఎయిర్బిఎన్బిలో బుక్ చేశానండి. చాలా నచ్చిందండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ సేమ్ కిచెన్తో అపార్ట్మెంటే బుక్ చేసాము, అది కూడా మంచి ప్రైస్కే. చక్కగా దీన్ని ఫుల్ టూర్ చేస్తాము. ప్రస్తుతానికైతే వీఆర్ సో మచ్ హ్యాపీ, పిల్లలు మరీ హ్యాపీ. ఎందుకో చెప్పనండి, పక్కనే KFC, పక్కనే పిజ్జా హట్, అపరాజిత మరీ హ్యాపీ. ఎందుకు అనుకున్నారు, మొత్తం షాపింగ్ అంతా అవడమే షాపింగ్ తో పక్కనే ఉంది. సో ప్రస్తుతానికైతే ఒక 5-10 minutes రిలాక్స్ అవుతాం. క్రిస్ గడ్ ఆల్రెడీ మొదలు పెట్టాడు KFC కావాలని. అదే మా హోటల్కి టర్నింగ్ దగ్గర KFC చూసాడండి, ఇంకా అక్కడ పట్టుకున్నాడు. అక్కడ తీసుకెళ్ళమని కూడా అనట్లేదండి, డైరెక్ట్గా బుక్ చేసామంటున్నాడు, ఆర్డర్ చేయమంటున్నాడు. సో చూడాలి. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఒక 5-10 minutes అలాగా, అప్పుడు మేము బయటికి వెళ్తాం. మధ్యాహ్నం
లిటరల్లీ ఇంకా అన్నం మింగేసామండి. చాలా కంగారు హడావుడి. నాకైతే అసలు ప్రశాంతత లేదు. కానీ మమ్మీ మార్నింగ్ ఏం చేసిందంటే పులిహోర కలిపి తీసుకొచ్చిందనమాట. సరే తిందాంలే వీలైతే అని చెప్పేసి బాక్స్లో పెట్టి తీసుకొచ్చాను. ఎంత బాగుందంటే, ఎంత రిఫ్రెషింగ్గా ఉన్నదంటే, తింటుంటే ఆకలి మీద తింటే భలే ఉంటుంది కదా అసలు. ఆ అల్లం ముక్క, కరివేపాకు చాలా బాగుంది. పీనట్స్తోనే వద్దా? డోంట్ పుట్ యువర్ హ్యాండ్. అంటే మీ బ్యాగ్ కనబట్టలేదు అంటే. పులిహోరకి భక్తులు ఎక్కువైపోయారండి. నచ్చిందా? సో ఫుడ్ బయటకు వచ్చామండి, జస్ట్ చిన్న షాపింగ్కి. అయితే బయటకు వచ్చేలోడు వర్షం పడిపోతుంది, బట్ అయినా తెగించేసాము. ఎందుకంటే ఈ వర్షంలో బయటకు ఫుడ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది. పిల్లలు అసలు బయటకు రామంటున్నారు. సో అందుకనే మేమే బయటకు వచ్చేసాము. తడిస్తే తడిచాము, సరదాగా ఇంకా ఏ పనులు లేవు కాబట్టి. పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే సింగపూర్ మలేషియా కాదు, ఏ ఊరు వెళ్ళినా గొడుగులు మోసుకొని వెళ్ళాలనిపించింది. మొత్తానికి ఎట్టకేలకు కనుక్కొని రేషన్ షాప్కి అయితే వచ్చామండి. సో తీసుకుంటున్నాము. ఎక్కడికి వచ్చినా కొంచెం బియ్యం డిఫరెంట్గా ఉంటుంది. మన సోనా మసూరియో లేకపోతే మన ఆంధ్ర స్టైల్లో దొరకదు. బట్ ఈసారి తెచ్చుకోలేదండి, ఈసారి అవ్వలేదు. ఈవెన్ కారం మర్చిపోయాం అనమాట. బట్ వర్కౌట్ చేస్తాం, ఉన్న దాంట్లోనే వర్కౌట్ చేస్తాం. చాలా మంది మాకన్నా వచ్చి వెళ్ళిపోతున్నారండి, మేము మాత్రం కదలట్లేదు. భలే దొరికింది మాకు ఈ షాప్. అసలు దంచేస్తున్నామండి అన్ని ఒకటి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మొత్తం అన్ని బందోబస్తుగా అయితే షాపింగ్ అయితే చేస్తున్నాము. సరుకులన్నీ కొని పెట్టేసుకుంటే ఇంక మళ్ళీ తిరగక్కర్లేదు కదా అని సేవ్ చేయడానికండి. ఎందుకంటే ఒక పూటకి మాకు ఎలా లేదని 1500 అయిపోతుంది ఇక్కడ. కాబట్టి 3 పూటలు లెక్కేసుకుంటే ఎప్పుడు బయట ఫుడ్ 3000 అయిపోతుంది. ఒకసారి కొనుక్కుంటే మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది అండి. ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒకసారి కాదు కదా, మాకు కంటిన్యూస్ హెల్త్ అలాగే బడ్జెట్ 2 months కదా. మొన్నే మేము మలేషియా వెళ్ళి వచ్చాము. ఇంకా ఆ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా మేము ట్రిప్కి వచ్చేసాము కాబట్టి మీకు ఫన్నీగా అనిపిస్తుంది. మాకు ఇది చాలా ప్లాన్ చేసుకోకపోతేనే కానీ కేర్ తీసుకోకపోతే బయట తిన్నామని కాదు, తింటాం. సో పెరుగు తీసుకుంటున్నామండి, ఫ్రెష్ పెరుగు 1 kg 150 అంట. మనకి చాలా చీప్ ఇక్కడ, రేట్ ఎక్కువ కానీ గడ్డ పెరుగు చూడండి. సరుకులన్నీ కొనేసాము, సరుకులన్నీ కొనేసాము. పెరుగు అయితే అందరికీ చాలా ఇష్టం కదా, అందుకని పెరుగు తీసుకుంటున్నాము. పెరుగు మిల్క్ ఇక్కడ తీసుకుంటాం. ఈరోజు పెరుగు ఫీస్ట్. సో పాలండి, మనకు 1 లీటర్ పాలు అంటే పొదుగు దగ్గర వేయించుకున్న పాలు 55 60 కదా, 75. ఇక్కడ అంతకంటే రేట్ ఎక్కువ ఉంది, 95 రూపీస్. డబల్ है हमको, आधा में मिलेगा आंध्रा में. రేట్లు ఎక్కువ. ఆ టైం మరి టీ ఎంత రేట్ ఉంటుందో ఆలోచించండి. ఇలాగ బాటిల్లో ఇవ్వరా? బాటిల్లో ఎవరు ఇలా ఇస్తారు. బాటిల్ में नहीं मिलेगा क्या? బాటిల్ में नहीं मिलेगा. కాయగూరలు అయితే తీసుకున్నామండి, అంటే బేసిక్సే తీసుకున్నాము. వాచిపోతున్నాయి రేట్లు ఇక్కడ. ఉల్లిపాయలు, టమాటా ఎంత? 120 కేజీ. ఉల్లిపాయలు 70. తోటకూర ఒక కట్ట 40 రూపాయలు. ఓ చిన్న పాలకూర కట్ట 30 రూపాయలు. 40 రూపాయలు. టైం వచ్చేసి 9:40 అయిపోయిందండి. పైగా వర్షం కూడా ఎక్కువ పడిపోతుంది. చికెన్ షాప్ చికెన్ ఒకటే దొరకలేదు, క్లోజ్ చేశారు. అందుకనే స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను, కొంచెం ఎక్కువే పడింది. స్విగ్గీ మార్ట్లో ఇక్కడ జిప్టో కూడా వాడతారంటండి. ఇక్కడ స్విగ్గీ జిప్టో మొత్తం నైట్ అంతా ఉంటుందంట. మామూలుగా అయితే డోర్ డెలివరీ ఇప్పుడు ఇస్తారు, 10 దాటిన తర్వాత 5 వరకు రారంట. అపార్ట్మెంట్ కింద కలెక్ట్ చేసుకోవాలంట. లోపలైతే వాళ్ళు కుకింగ్ చేస్తున్నారండి. కుకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. కిచెన్ చాలా బాగుంది. ఇప్పుడే మొత్తం అన్ని సరుకులు కొనుక్కొని వచ్చాము కదా.
సో పక్కన రైస్ పెట్టేసాము. రైస్ పెట్టాను. ఈరోజు మమ్మీ రసం పెడుతుంది అనమాట. ఒకటి అన్నీ సర్దేశామండి. ఏమేమి కొన్ని తెచ్చామో మొత్తం ఐటమ్స్ అన్నీ ఇదిగోండి ఇలాగా సర్దేశామన్నమాట. ఇంకా ఆనియన్స్ కట్ చేసి కర్రీ చేయాలి. రైస్ అండ్ రసం ఆన్ ద స్టవ్. వాటర్ టేస్ట్ కూడా బాగుంది. మా డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. టైం 10:30 టైం 10:30 అవుతుందన్నమాట. సో ఈరోజు మా మెనూ వచ్చి వైట్ రైస్ అండి, హాట్ వైట్ రైస్, అలాగే చికెన్ కర్రీ, దాంతోపాటు ఆమ్లెట్ అండి, వేడి రసం. అయితే మేము వైజాగ్ నుంచి చికెన్ పచ్చళ్ళు అయితే తీసుకొని వచ్చామండి. సో మెయిన్ కారం మర్చిపోయామండి. మర్చిపోవడం అంటే బేసిక్గా మేము ప్లాన్ లేదు, అంటే హోమ్ స్టే తీసుకుంటాం అంటే 1 వీకే కదా అని అనుకున్నాము. లేదు అని అంటే మంచి బందోబస్తుతోనే వెళ్తాం, మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో టేస్ట్ స్టెప్ ఎలా ఉందో, కారం సెట్ అయిందో లేదో. చిన్న పీస్ బాగుంది. ఏం లేదు, చిన్న చిట్కా వాడాను. ఆ చిట్కా ఎక్కడ వాడానంటే బ్యాంకాక్లో వాడానండి. సో అప్పటి నుంచి నాకు అది చెప్పు. అదేంటి అని అంటే ఇది పచ్చికారం అండి. ఆవకాయ చేస్తారు కదా, ఆవకాయ చేసినప్పుడు వాడే కారం అనమాట. అయితే దీన్ని ఏం చేశానంటే నేను ఫస్ట్ ఆయిల్ వేసేసి కారం వేపేసాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. లేదంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో పాటు కారం కూడా వేసి ఫ్రై చేసేయండి. ఉల్లిపాయలు దోరగా వచ్చిన తర్వాత మీకు ఆ గొట్టు లేకపోతే ఆ పచ్చి వాసన అనేది ఉండదు. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు చికెన్ వేసేసి చేశాను. సో టేస్ట్ బాగానే వచ్చింది. ముందు లుక్ చూసినప్పుడు డిసప్పాయింట్ అయ్యాను, కారం పెట్టుకున్నాం కాదు అని. బట్ టేస్ట్ చాలా బాగుంది. ఇంకంతేనండి, ఇంకా అటాక్. ఇంకా అందరూ ఎలా ఉన్నారంటే ఆకలి టైర్డ్ రెండు అనమాట. మధ్యాహ్నం అదే ఫంక్షన్లో తినడమే, అలా ప్లేట్ పట్టుకొని గబ అలా తినేసాము. చాలా ముందే అంత వాటర్. సీటింగ్ కొంచెం కష్టంగా ఉందండి. డైనింగ్ టేబుల్ ఇచ్చారు కానీ ఏంటో గోడకి వేసారు. ప్లస్ 4 మెంబర్స్ సీటింగ్. ఈ రోజుకి ఇలా కానిచ్చేస్తున్నాము. అసలు మామూలుగా అయితే మేము కింద కూర్చుండిపోవాలి. కిందకు ఇప్పుడు అడ్జస్ట్మెంట్లు అంటే కొంచెం. మేమైతే ఇలా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి చాలా ఇష్టపడతామండి, పర్టికులర్గా ఇలా టూర్స్కి వచ్చినప్పుడు. సో ఇలాగ మేము ఫ్యామిలీగా స్పెండ్ చేయడం, కుక్ చేసుకోవడం, తినడం మీకు ఇష్టమైతే, మా ఫ్యామిలీ నచ్చితే మా ఫ్యామిలీకి ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి. తప్పకుండా అది మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఎవరికి వాళ్ళు సీరియస్గా తినేస్తున్నామండి. చెప్పాం కదా చాలా ఆకలి మీద ఉన్నాం, అలాగే టైర్డ్గా ఉన్నాం. కానీ థ్యాంక్ గాడ్ అన్నీ చాలా బాగా వచ్చాయండి, టేస్టీగా ఉన్నాయి. చికెన్ అలాగే రసం కూడా చాలా టేస్టీగా ఉన్నది. ఇంకా అందరం లాయించేస్తున్నాం స్పీడ్గా. ఎందుకు స్పీడ్గా లాయిస్తున్నాం? బెడ్ పిలుస్తుంది, పొట్ట పిలుస్తుంది. కారంగా నేను చికెన్ పచ్చడి తిన్నానండి. ఒకటి ఏంటంటే మనం బయలుదేరినప్పుడు అనిపించదు ఎవడ పెట్టుకుంటాడని. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి వస్తువు ఎంత వాల్యుబుల్గా కనబడుతుందో. చికెన్ పచ్చడి ఇంతే పెట్టాను, 1/2 కేజీ పెట్టుంటే ఎంత బాగుంది కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. 1/2 కేజీ అంటే ఉన్నప్పుడు వాల్యూ తెలియదు అంటారు కదా. అందరిది అయిపోయిందండి. ఫైనల్లీ పెరుగులోకి అయితే వచ్చాము. కానీ చూడండి సిట్టింగ్ అస్సలు కంఫర్ట్ లేదండి, పొట్ట అడ్డేస్తుంది. తింటున్నాడు, చాలా కష్టంగా ఉంది. అందుకని క్రిస్సి అయితే చూడండి డైనింగ్ టేబుల్ దగ్గర నిల్చొని మరీ తింటున్నాడు. సో ఫుడ్ అంతా చాలా డెలిషియస్గా ఉన్నదండి. పెరుగు దగ్గరకు వచ్చేసరికి మేము ఒక మాట చెప్పాలి. మేము అక్కడ పెరుగు కొన్నాము. కేజీ పెరుగు వచ్చి 150 రూపాయలు అండి. పాలు కూడా లీటర్ పాలు వచ్చి 95 రూపాయలు ఉన్నదండి. ఇక్కడ 150 రూపాయలు అని అనుకున్నాము, కానీ నోట్లో పెట్టగా ఆర్గానిక్ ఆవంటది.
ఎవరైనా ఆర్గానిక్ అంటారు, ఆర్గానిక్ ఆవా? ఆర్గానిక్ ఆవండి, అందుకనే ఓకే. ఆర్గానిక్ పెరుగు, అది ఆర్గానిక్ మిల్క్, అది ఆర్గానిక్ గడ్డి తింటుంది. ఓకేనా? సో ఆర్గానిక్ గడ్డి రేటు, ఆర్గానిక్ ఆవు రేటు, ఆర్గానిక్ పాలు రేటు, ఆర్గానిక్ పెరుగు రేటు. కానీ చాలా టేస్టీగా ఉన్నదండి. అంటే మనకి చూడండి మా ప్యాకెట్స్ అలా కాకుండా డైరెక్ట్ గా పాలు తీసేటప్పుడు వెళ్ళి తీసుకొని వస్తాం, గడ్డ పెరుగు, అది పాల కేంద్రం టైపే. కరెక్టే. వాళ్ళు అక్కడే పన్నీర్ చేస్తున్నారు, అలాగే పెరుగు తోడు పెడుతున్నారు, అలాగే పాలు ఇస్తున్నారు, మొత్తం అన్నీ అనమాట. అదే ఏదో రాశారు, ఏంటి ఫేమస్ మిల్కీ బార్ అని రాశారు కదా. సో మేము అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. పెరుగు మాత్రం చాలా కమ్మగా ఉన్నదండి, బాగుంది చాలా. తినండి. సో డే 1 అయితే క్లోజ్ చేస్తున్నామండి. అంటే చాలా హ్యాపీగా ఉన్నాం అనాలి, కొంచెం డైలమాలో కూడా ఉన్నాం అనాలి. అది ఎందుకో ముందు చెప్తాను. చాలా హ్యాపీనెస్ ఎందుకు అంటే చాలా మంచి ప్లేస్ అయితే దొరికింది, మంచి స్టే. అంటే చక్కగా మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుగా, మా ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ. చాలా హ్యాపీగా ఉన్నాము. సో డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. సో ఇప్పటికైతే ఇంకా ఓపిక లేదు, పడుకుని పోయి మార్నింగ్ లేచి డే 1 అయితే ఇలా ఎండ్ చేస్తున్నాం. గుడ్ నైట్. గుడ్ నైట్ క్రిసి. ఇప్పుడు చెప్పు క్రిసి, ఇప్పుడు చెప్పు మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో చెప్పండి అని చెప్పు. ఆగాగు ఇప్పుడు చెప్పు మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో చెప్పండి. చెప్పు. నేను నచ్చానో క్రిసి నచ్చానో చెప్పండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.